ఫ్రెండ్స్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకున్నా. యాక్చువల్‌గా నిన్న ఒకటి అన్బాక్స్ చేశాను కదా స్మార్ట్ ఫోన్. అది వీడియో అయిన తర్వాత కంపెనీ వాళ్ళు వాపస్ తీసుకుంటా అన్నారు. వాళ్ళకి ఇవ్వమని అడిగినా 2, 3 సార్లు అడిగినా, నిన్న సాయంత్రం కూడా అడిగితే ఇంకా వాళ్ళు ఏమనుకున్నారో ఉంచుకోమని చెప్పిండ్రు. అందుకే నిన్నటి వీడియోలో నేను ఏం చెప్పలేకపోయినా మన సబ్స్క్రైబర్స్‌కి ఇస్తానన్నట్టు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో అందుకే చెప్తున్నా. అది నిన్నటి వీడియోకి స్మార్ట్ ఫోన్ వీడియోకి 10,000 లైక్లు దాటితే మన సబ్స్క్రైబర్స్‌లో ఎవరినో ఒకరిని ర్యాండమ్‌గా పిక్ చేసేసి ఆ స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తా. అందుకే లైక్లు కొట్టేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ గిఫ్ట్లు, ఇంపార్టెంట్ వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీరు అసలు మిస్ అవ్వకుండా 100% మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా అయితే వాట్సాప్లో అట్లా మీ గ్రూప్స్ ఉంటాయి కదా, అక్కడ షేర్ చేయండి. ఎందుకంటే తొందరగా లైక్స్ రీచ్ అవుతే మన సబ్స్క్రైబర్ ఎవరో ఒకరు గెలుచుకోవచ్చు కదా. ఇంకా మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఒకసారి చూసేసుకోండి. నా ఛానల్ది, యూట్యూబ్ ఛానల్ది అబౌట్ సెక్షన్ ఉంటుంది కదా, మోర్ అండ్ అబౌట్ సెక్షన్, అందులో మీకు డీటెయిల్స్ ఉంటాయి. అవి ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా సోషల్ మీడియా అట్లా నాకు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే నాకు తెలుస్తుంది ఎవరు మనకు ఫాలో అవుతున్నారు. ఇంకా కామెంట్స్ కూడా వేస్తుంటే నేను అప్పుడప్పుడు చూస్తుంటాను. కాబట్టి మనకు రెగ్యులర్ సబ్స్క్రైబర్ ఎవరు మన వీడియోస్ చూసేదనేది నాకు జస్ట్ ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి నా వీడియోస్ అవి మిస్ అవ్వకుండా ఉండండి. ఎందుకంటే ఈరోజు వీడియో కూడా అంతే ఇంట్రెస్టింగ్ వీడియో. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మన ఇండియన్ బ్రాండ్, చాలా పాపులర్ బ్రాండ్, దీనికి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. సోనోడైన్ది మనకి పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ వచ్చింది. చాలా పవర్ఫుల్ 40 వాట్ అవుట్పుట్. సోనోడైన్ అంటే చాలామంది ఇష్టపడతారు. ఇది 1970 నుంచి కంప్లీట్ మన ఇండియన్ బ్రాండ్. ఇది యాక్చువల్గా నా ఫస్ట్ స్టీరియో యాంప్లిఫైర్ కూడా వీళ్ళదే ఉండింది. నాకు గుర్తుంది, చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు 82 ఆ టైంలో మా ఫాదర్ కూడా సోనోడైన్ యాంప్లిఫైరే కొనుక్కొచ్చాడు. అప్పుడు 2 స్టీరియో స్పీకర్స్కి పెట్టి మేము ఇంట్లో వాడేది. దాంట్లో పవర్ ట్రాన్సిస్టర్లు 2N3055 అని వచ్చేవి. అవి ఒకసారి ఖరాబ్ అయితే నేను ఇంటర్లో అట్లా వచ్చినప్పుడు నేనే ఆ ట్రాన్సిస్టర్లు ఇప్పి కాలిపోతే దాన్ని రీప్లేస్ చేసుకున్నా. సంక్రాంతికి మేము పతంగిలు ఎగరేస్తాం కదా, ఆ టైంలో బిల్డింగ్ పైన పెట్టి ఫుల్ వాల్యూమ్ పెట్టి చంపినరు ఆ స్టీరియో యాంప్లిఫైర్ని. అప్పుడు ఆ ట్రాన్సిస్టర్లు ఓవర్ హీట్ అయ్యి అవి కాలిపోయినాయి ట్రాన్సిస్టర్లు. అప్పుడు రిపేరింగ్ నేనే చేసుకునేది. అప్పటి నుంచే నాకు ఎలక్ట్రానిక్స్ అంటే పిచ్చి. నేను ఎప్పుడంటే 86, 87లో ఆ ట్రాన్సిస్టర్లు పోయినాయి అని చెప్పేసి నేను మొత్తం ఓపెన్ చేసి, అప్పటి నుంచే మా డాడీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంటే కదా, మిలిటరీలో, ఆర్మీలో ఉండే. ఆయన వైర్లెస్ ఇంజనీర్ ఉండే. కాబట్టి ఆయన చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పిస్తుండే. మల్టీమీటర్ ఎట్లా చెక్ చేయాలి, ఇంకా యాంప్లిఫైర్స్లో పవర్ ట్రాన్సిస్టర్స్ పోయినాయా, లేకపోతే పవర్ సప్లైలో డయోడ్స్ పోయినాయా, లేకపోతే రెక్టిఫైర్ పోయిందా, లేకపోతే ఏం పోయింది అనేది ఎట్లా చూడాలి అనేది టిప్స్ అప్పుడు చిన్నప్పుడు మాకు నేర్పించేది. ఆ ఐడియాతోటి నేనే మీటర్ పెట్టి టెస్టింగ్ చేసి దాని ట్రాన్సిస్టర్లు పోయినాయని రిప్లేస్ చేసి కొన్ని సంవత్సరాలు నేను డిగ్రీ అయిపోయేంత వరకు సోనోడైన్ యాంప్లిఫైర్ అదే యూజ్ చేసిన. మంచి పాపులర్ బ్రాండ్, ఇండియన్ బ్రాండ్, కొంచెం అంటే ప్రీమియం కేటగిరీ ఇది. అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. మీరు అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఇది మీకు 40 వాట్ అవుట్పుట్ ఉండేసి ట్రూ స్టీరియో. అంటే జనరల్లీ బ్లూటూత్ స్పీకర్స్ ఎట్లా ఉంటాయంటే మీకు ఒకటే మోనోలాగా ప్లే అవుతాయి. అట్లా కాకుండా ఇందులో మీకు డ్యువల్ 2 ఫుల్ రేంజ్ వూఫర్స్ అంటే స్పీకర్స్ ఉండేసి 2 ట్వీటర్స్ ఉన్నాయి. ఇంకా 2 ప్యాసివ్ బేస్ రేడియేటర్స్. టోటల్ 6 డ్రైవర్స్ ఉన్నాయి. ఇంకా పవర్ఫుల్ బ్యాటరీ ఉంది, 12 అవర్స్ బ్యాకప్ ఇస్తుంది. అన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. మజా వస్తుంది వీడియో. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా, ఇది సోనోడైన్ది. ఇది మోడల్ వచ్చేసి అంతరా అని మోడల్. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. మీరు అక్కడ నుంచి ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ చెక్ చేయొచ్చు. ఇది అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీని ఫీచర్స్, ఇంకా దీని డెమో కూడా కంప్లీట్ చూపిస్తా. ఇంకా నాకు ఎలా అనిపించిందో అవన్నీ డీటెయిల్గా చెప్తా. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం మనం అన్బాక్సింగ్. ఇదే ఫ్రెండ్స్ మనకి సోనోడైన్ నుంచి రివ్యూకి వచ్చిన బ్లూటూత్ స్పీకర్. ఇది వైట్ కలర్ సింపుల్ బాక్స్ ప్యాకేజింగ్ పైన ఇక్కడ సోనోడైన్ బ్రాండింగ్ చూడొచ్చు. ఇంకా బాక్స్ పైన దాని పిక్చర్ చూడొచ్చు. బ్లాక్ కలర్ స్పీకర్ది. ఇంకా అంతరా దీని మోడల్. ఇది వచ్చేసి బ్లూటూత్ పోర్టబుల్ స్టీరియో మ్యూజిక్ సిస్టమ్. ఇంకా ఫీచర్స్ అంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి, మీకు ఒకసారి చూపించేస్తాను. ట్రూ స్టీరియో రిప్రొడక్షన్ ఉంటుంది ఇందులో. 40 వాట్స్ పవర్ అవుట్పుట్ ఉంటుంది. 12 అవర్స్ ప్లే టైం. లిథియం అయాన్ బ్యాటరీ. బ్లూటూత్ వర్జన్ 5.4. డిఎస్పీ ఉంది ఇందులో. ఇంకా USB-C ఛార్జింగ్ పోర్ట్, మల్టిపుల్ ఇన్పుట్స్, డ్యూయట్ మోడ్ అంటే TWS మోడ్, సబ్ ఫర్ అవుట్పుట్, IP65 వెదర్ రెసిస్టెంట్ అంటే స్లైట్ వాటర్ పడ్డా ఏం కాదు. ఇంకా వేరే డీటెయిల్స్ అంటే ఇక్కడ మీరు వీడియో పాజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అంటే చాలా మట్టుకు స్పీకర్స్లో స్టీరియో ఉండదు కదా, బ్లూటూత్ స్పీకర్స్లో ఒకటే స్పీకరో లేకపోతే ఒకటే యాంప్ సెక్షన్ ఉంటుంది. అట్లా కాకుండా ఇందులో 2 సపరేట్ లెఫ్ట్ రైట్ ఛానల్స్ ఉన్నాయి. 14,999 ఎంఆర్పి ఉంది, కానీ ఇది 13,499కి అవైలబుల్ ఉంది. సోనోడైన్ బ్రాండింగ్ ఉండేసి పైన ఈ కవర్ తీస్తే లోపల నీట్గా డీసెంట్ ప్యాకేజింగ్ ఉంది. ఇంకా అన్ప్యాక్ ఎట్లా చేయాలి అన్ని ఇన్స్ట్రక్షన్స్ దాని కవర్ పైన
రాసి ఉన్నాయి. అంటే బాక్స్‌ని ఉల్టా చేసి చేయాలని చెప్పేసి. ఇక్కడ పైన అన్ని యాక్సెసరీస్ వచ్చినాయి. ఒకటి మీకు అడాప్టర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. 5 వోల్ట్ 3 యాంప్స్‌ది. ఇది పెట్టేసి మీరు దాన్ని అట్‌లీస్ట్ మీరు ఫస్ట్ టైమ్ యూజ్ చేసినప్పుడు 4, 5 అవర్స్ అట్లా ఛార్జ్ చేయాలి. ఫుల్ ఛార్జ్ చేసినాక యూజ్ చేయాలి. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్, ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్, వారంటీ కార్డ్ అవన్నీ వచ్చినాయి. ఒకసారి జస్ట్ చెక్ చేసుకోండి. ఆన్‌లైన్ రిజిస్టర్ చేసుకోవాలి మీరు వారంటీ క్లెయిమ్ చేయాలంటే. ఇంకోటి టైప్ సి కేబుల్ వచ్చింది. అడాప్టర్ నుంచి దీనికి కనెక్ట్ చేసి మీరు ఛార్జింగ్ అది చేయడానికి. ఇది మన స్పీకర్ సాలిడ్ ఉంది. చేతిలో పట్టుకుంటేనే తెలుస్తుంది అది ఒక బ్రిక్ లాగా ఉంది. సాలిడ్ హెవీ వెయిట్ ఉంది. ఇంకా ఇది పైన మొత్తం పేపర్ తోటి ప్యాక్ చేసేసి డీసెంట్ ప్యాకేజింగ్లో వచ్చింది. ఈరోజు మనం కంప్లీట్ దీన్ని అన్బాక్స్ చేసి దీని ఫీచర్స్ ఇంకా అట్లనే మీకు కంప్లీట్ డెమో కూడా చూపించేస్తా. వావ్, బాగుంది. వైట్ కలర్ చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను వైట్ కలర్ బ్లూటూత్ స్పీకర్ యూస్ చేయడం, చూడడం కూడా ఫస్ట్ టైమే. అన్ని డిఫరెంట్ కలర్స్ చూశాను. 1.5 కేజీస్ వెయిట్ ఉండేసి ఇక్కడ దాని గ్రిల్ చూడొచ్చు, స్టీల్ గ్రిల్, హనీకోమ్ స్ట్రక్చర్ ఉండేసి మధ్యలో సోనోడైన్ బ్రాండింగ్ ఉంది. ఇందులో టోటల్ మీకు 4 ట్రాన్స్డ్యూసర్స్ ఉంటాయి. 2.5 ఇంచెస్ 2 ఊఫర్లు, 2 ట్వీటర్లు, ఇంకో 2.5 ఇంచెస్ 2 ప్యాసివ్ బేస్ రేడియేటర్స్. ఇక్కడ పైన అన్ని బటన్స్, పవర్, బ్లూటూత్, ఆక్స్, యూఎస్బి, ఇంకా స్కిప్ చేయడానికి సాంగ్స్, ప్లే పాజ్కి, వాల్యూమ్ అప్ డౌన్కి పైన అన్ని బటన్స్ ఉండేసి కంప్లీట్ ఏబిఎస్ ప్లాస్టిక్దే, కాకపోతే మీకు సెరామిక్ లాంటి ఫినిషింగ్ ఫీల్ ఉంది. ఇంకా సైడ్కి మీరు ఇక్కడ సోనోడైన్ బ్రాండింగ్, బేస్ రేడియేటర్స్ 2 చూడవచ్చు. అటోటి అంటే లెఫ్ట్ రైట్కి 2 సపరేట్ మీకు పనిచేస్తాయి. లోపల యాంప్ సెక్షన్లు కూడా సపరేట్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ సోనోడైన్ బ్రాండింగ్, కంప్లీట్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఇది 1970 నుంచి ఉంది. ఇంకా పోర్ట్స్ అంటే దానిపైన ఈ రబ్బర్ ఫ్లాప్ తీస్తే మీరు ఇక్కడ చూడొచ్చు. యూఎస్బి పోర్ట్ ఉంది. మీకు సబ్ ఊఫర్ కోసం ప్రీ యాంప్లిఫైర్ అవుట్ ఉంది. అనలాగ్ ఆక్స్ ఇన్పుట్ కూడా ఇచ్చుకోవచ్చు. 3.5mm 2 జాక్లు, ఇంకా DC ఇన్ 5 వోల్ట్ పోర్ట్ ఉంది. అంటే అడాప్టర్ పెట్టి దాన్ని ఛార్జ్ చేయడానికి. ఇంకా స్క్రూస్ కనపడకుండా బ్లాక్ దానిపైన క్యాప్స్ పెట్టేసి ఉన్నాయి కదా, 6 క్యాప్స్. అవి యాక్చువల్గా వైట్ కలర్ ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు. మిగతా అయినా కూడా లుక్స్ మాత్రం చాలా ప్రీమియం ఉన్నాయి. ఇప్పుడు నేను అన్ని సాంగ్స్ అవి చెక్ చేసి ప్లే చేసేసి అట్లనే మీకు కూడా నెక్స్ట్ క్లిప్లో డెమో ఇచ్చేస్తా. చూసారు కదా ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ సోనోడైన్ అంత్రా బ్లూటూత్ స్పీకర్ది. డిజైన్ వైజ్ మీకు ఎలా అనిపించింది చెప్పండి. మస్తు ఉంది కదా. ఇది వైట్ కలర్ బ్లాక్ గ్రిల్ తోటి జబర్దస్త్ ఉంది. సాలిడ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. యాక్చువల్గా మన ఇండియాది సోనోడైన్ ప్రోడక్ట్ ఇట్లా క్వాలిటీ ఉంటుందంటే చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నా కదా, ఇట్లా ఉంటుందని నేను యాక్చువల్గా అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఎంత టఫ్, ఇంకా ఖతర్నాక్ బిల్ట్ క్వాలిటీ ఉంది. సూపర్ ప్రీమియం రిచ్ లుక్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా వైట్ కలర్లో ఈ బ్లాక్ స్టీల్ మెష్ ఉంది కదా, దీనికి హనీకోంబ్ ప్యాటర్న్ ఉండేసి సోనోడైన్ బ్రాండింగ్ ఉండేసి మస్తు ఉంది. ఇది కాఫీ టేబుల్ పైన ఇట్లా పెడితే జబర్దస్త్ ఉంటుంది. ఇంకో కలర్ కూడా ఉంది ఇందులో, బ్లాక్ కలర్ది, కంప్లీట్ బ్లాక్. అది కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఇది కంప్లీట్ ఏంటంటే ఏబిఎస్ మెటీరియల్ ఉండేసి మీకు ఎట్లా ఉందంటే ఒక సెరామిక్ లాగా ఫీల్ అండ్ ఫినిష్ ఉంది. అంటే కప్ సాసర్ల మెటీరియల్ ఉంటుంది కదా, అలాంటి ఫినిష్ ఉంది. చాలా ప్రీమియం ఉంది. సౌండ్ క్వాలిటీ కూడా నేను అన్ని సాంగ్స్ టెస్ట్ చేసిన, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని బేస్తో ఉన్న పాటలు మీకు కూడా ఇప్పుడు ప్లే చేసి చూపించేస్తా. కనెక్టివిటీ కూడా ఫాస్ట్ ఉంది. బ్లూటూత్ వర్జన్ 5.4. ఇంకా జనరల్లీ బ్లూటూత్ స్పీకర్స్ చాలా మట్టుకు మనకు బయట అవైలబుల్ ఉన్నవి మోనో లాగా ప్లే అవుతాయి. అంటే మీకు అందులో లెఫ్ట్ రైట్ ఏమి ఉండదు, ఒకటే స్పీకర్ ఉంటుంది. ఉన్నా కానీ అన్నీ మిక్స్ చేసి ఒకటే యాంప్కి కనెక్టెడ్ ఉంటుంది కదా, అట్లా కాకుండా ఇది ట్రూ స్టీరియో ఎఫెక్ట్ ఉంది ఇందులో. అంటే మీకు ఇటు 3 డ్రైవర్స్, మీకు ఒకటి ఫుల్ రేంజ్ స్పీకర్, ఒక ట్వీటర్, ఒక బేస్ రేడియేటర్, ఇటు కూడా ఒక ఫుల్ రేంజ్ స్పీకర్, ట్వీటర్, బేస్ రేడియేటర్ కలిసి మీకు లెఫ్ట్ రైట్ ఛానల్ లాగా 40 వాట్స్ అవుట్పుట్ తోటి ఫుల్ స్టీరియో ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకా మీ దగ్గర ఇంకో స్పీకర్ ఇలాంటిది ఉంటే 2 మీరు అటోటి TWS మోడ్లో కనెక్ట్ చేసి 40 వాట్స్ ఇటు 40 వాట్స్ అటు లెఫ్ట్ రైట్ ఛానల్ లాగా అట్లా కూడా మీరు డబుల్ పవర్ చేసుకొని ఇంక్రీజ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్ నాకైతే మస్తు అనిపించింది. కింద రబ్బర్ ఫుట్ ప్యాడ్స్, ఇంకా IP65 వాటర్ రెసిస్టెంట్ ఉంది కాబట్టి మీకు స్లైట్ వాటర్ అట్లా పడ్డా ఏం కాదు. ఇంకా మీకు ప్రీ యాంప్లిఫైర్ అవుట్పుట్ కూడా ఉంది. అంటే దీని అవుట్ తీసుకెళ్ళి మీరు ఏదన్నా పవర్డ్ సబ్ ఊఫర్కి కనెక్ట్ చేసుకుంటే ఎక్స్ట్రా బేస్, ఎక్స్ట్రా పంచీ బేస్ తోటి మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్ అంత బాగుంది. ఇంకా లుక్స్ అయితే చాలా అంటే చాలా నచ్చినాయి నాకు. మీరు చెప్పండి ఫ్రెండ్స్, దీని లుక్స్ ఎట్లా ఉన్నాయి? ఇంకా బ్లాక్ కలర్ అంటే మన దగ్గర వైట్ ఒకటే ఉంది కదా, బ్లాక్ నేను లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. బ్లాక్ కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది. చాలా ప్రీమియం ఫినిష్ ఉంది. ఇంకా ఆడియో క్వాలిటీకి వస్తే ఖతర్నాక్. అసలు జనరల్గా స్పీకర్స్ ఎట్లా ఉంటాయంటే ఒక 60-70% దాటిన తర్వాత మీకు స్లైట్ డిస్టార్షన్ అనేది ఏర్పడుతుంది కదా, ఇందులో మీరు మ్యాక్స్ వాల్యూమ్ పెట్టినా డిస్టార్షన్ లేదు.
వాళ్ళు 40 వాట్ అవుట్పుట్ అన్నారు కానీ నాకు 35 to 40 అట్లా అనిపించింది అవుట్పుట్. బేస్ క్వాలిటీ బాగుంది. అంటే సబూఫర్ లాంటి బేస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, చిన్న బేస్ రేడియేటర్ ఉంది కాబట్టి, కానీ సాంగ్లో ఎంత ఉండాలో అంత పర్ఫెక్ట్ ఉంది. మీకు ఇప్పుడు ప్లే చేసి చూపిస్తా. వోకల్ క్లారిటీ బాగుంది, సౌండ్ స్టేజ్ బాగుంది, స్టీరియో సపరేషన్, ఇంకా మీకు సిల్కీ స్మూత్ ట్వీటర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్సలెంట్ ట్రెబుల్ పర్ఫార్మెన్స్ ఉంది. ఓవరాల్ డిస్టార్షన్ లెవెల్స్ కూడా లేవు, మీరు మ్యాక్స్కి వెళ్ళొచ్చు వాల్యూమ్. ఓవరాల్గా నాకు సాటిస్ఫైడ్. ఇంకా మీరు అనలాగ్ ఇన్పుట్ ఉంది కాబట్టి వేరే ఏమన్నా పాత డివైసెస్ మీద రికార్డ్ ప్లేయర్ అట్లా మీకు వినైల్ ప్లేయర్ అట్లా ఉంటే దాని కనెక్షన్ కూడా దీనికి కనెక్ట్ చేసి నేను చూశాను. ఎక్సలెంట్. అంటే పాత రికార్డ్స్ ప్లే చేసినా కానీ ఖతర్నాక్ ఉంది. దీని మోడల్ అంతరా కదా మోడల్. ఎంతమందికి అంతరా అంటే మీనింగ్ తెలుసో కమెంట్ సెక్షన్లో రాయండి, చూస్తాను నేను ఎంతమంది కరెక్ట్ చెప్తారు. అంతరా అంటే మీనింగ్ ఏంటి అనేది. ఇది మోడల్. వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి, నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ కనెక్టెడ్ ఉంది, మ్యూజిక్ ప్లే చేసి మీకు దాని సౌండ్ క్వాలిటీ, బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంది. అంటే మీకు బిల్ట్ క్వాలిటీ ఎంత టఫ్ ఉందంటే ఎలాంటి జారింగ్ కానివ్వండి, లూజ్ ఫిట్టింగ్, చాలా స్పీకర్స్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏదో ఒక గ్రిల్లో, ఏదో బాక్స్, క్యాబినెట్ ఏదో వైబ్రేట్ అయ్యి అన్వాంటెడ్ వైబ్రేషన్స్ ఉంటాయి కదా, అట్లా ఇది టఫ్ అంటే ఇట్లా బండరా ఇలాగుంది. అది ఎలాంటి వైబ్రేషన్, రెజొనెన్స్ ఏమీ లేదు, క్లీన్ ఆడియో. మీకు ఇక్కడ ఆల్రెడీ కనెక్టెడ్ ఉంది కదా, చూపిస్తా, ఇక్కడ మీకు ఐడియా వచ్చేస్తుంది. విన్నారు కదా, ఎక్సలెంట్ క్వాలిటీ ఆడియో ఉంది. అసలు డిస్టార్షన్ లెవెల్స్ ఎంత మినిమం ఉన్నాయి. ఇంకోటి ఇందులో స్పెషల్ నాకు ఏమనిపించింది అంటే, మన పాత పాటలు ఉంటాయి కదా, ఓల్డ్ సాంగ్స్, అవి ఇందులో వింటే అసలు కంప్లీట్ ఆ మెలోడీ బాగుంది, చాలా బాగుంది. వీళ్ళు అంటే సోనోడైన్ ఇన్ని సంవత్సరాల తర్వాత విన్నా కదా, నేను సేమ్ అదే, నేను చిన్నప్పుడు అయితే వీళ్ళది ఏదైతే స్టీరియో యాంప్లిఫైర్ ఎంజాయ్ చేశానో అది మళ్ళీ గుర్తుకొస్తున్నాయి నాకు రోజులు. బాగుంది. నాకు ఇప్పుడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లూటూత్ స్పీకర్ అని చెప్పొచ్చు. నేను అంటే కాఫీ టేబుల్ మీద మా ఇంట్లో హాల్లో పెట్టేస్తాను. ఇప్పుడు మార్నింగ్ లేసి మ్యూజిక్ లేకపోతే ఏదో వినే అలవాటు ఉంటుంది కదా, అక్కడ యూజ్ చేయొచ్చు. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఇది సోనోడైన్ది అంతరా బ్లూటూత్ స్పీకర్? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. కొంచెం కాస్ట్లీ ఇది యాక్చువల్గా, అమెజాన్లో అట్లా మీకు 13,500 ఉంది. కాబట్టి నేను లింక్ ఇస్తాను కదా, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. కొంచెం అంటే ప్రీమియం మోడల్, ప్రీమియం బ్రాండ్ కాబట్టి కొంచెం క్వాలిటీ కూడా హై క్వాలిటీ ఉంది. ప్రైస్ పెట్టొచ్చు దానికి, ఎందుకంటే దాని పర్ఫార్మెన్స్, బిల్ట్ క్వాలిటీ, దాని లుక్స్, ఎవ్రీథింగ్ నాకు అంటే ఆ ప్రైస్కి వర్త్ అనిపించినాయి. అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన సోనోడైన్ది అంతరా ట్రూ స్టీరియో బ్లూటూత్ స్పీకర్ అని చెప్పొచ్చు. ఇంకా మీరు రెండు ఉంటే రెండు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. లైక్ అయితే కొట్టేసినారు కదా, కొట్టేసి అట్లనే సబ్స్క్రైబ్ చేస్తుండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. కలర్ మీకు ఇది వైట్ నచ్చిందా, మీరు లింక్ ఇస్తాను కదా, అక్కడ చూడండి. బ్లాక్ నచ్చిందా మీరు చెప్పండి. నాకైతే బ్లాక్ కంటే కూడా ఈ వైటే ఎక్కువ నచ్చింది, ఎందుకంటే యునీక్ లుక్ ఉంది, మస్త్ అనిపించింది ఇది నాకు. ఉంటానండి, రేపు ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.